నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. అసంతృప్తిలో జ్యోతుల నెహ్రూ. ఇప్పుడు ఇదే టాపిక్ పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజకీయంగా జ్యోతుల నెహ్రూ. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన తాజాగా అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ కామెంట్స్పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగోలేదు అని ఆయన మాట్లాడినటువంటి విధానం, రాష్ట్రంలో ఇసుక విధానం, అలాగే మట్టి గురించి రకరకాల అంశాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు అసెంబ్లీలో. ఈ సందర్భంగా ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనటువంటి రఘురామకృష్ణంరాజు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఆయన మాట్లాడినటువంటి విధానం, సభలో ఉన్నటువంటి సభ్యుల కంటే నేను చాలా సీనియర్ వ్యక్తిని, సభకు రమ్మంటే వస్తాను, లేదంటే రాను, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు ఈ అసంతృప్తి వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. కూటమిలో ముఖ్యంగా జనసేనపై ఆయనకున్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో, ఆ అసంతృప్తిని వెళ్ళగక్కారు అనేది ప్రధానమైనది. అలాగే గత కొంతకాలంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆయన విభేదిస్తున్నారు. ఆ కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఆయన మాట్లాడినటువంటి విధానం కావచ్చు. అందులోనూ ఇది నా చివరి ఎన్నికలు అని ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఎనలేని కృషి ఎంతో ఎక్కువనే చెప్పాలి. ఇటువంటి సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం, జనసేన, మళ్ళీ తెలుగుదేశం పార్టీ, ఇలా పార్టీలు మారుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మంత్రి పదవి ఆశించినటువంటి వ్యక్తుల్లో ఒకరు, లేదా మంత్రి పదవులు ఇవ్వకపోయినా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా ఆశించారు. ఇటువంటి సందర్భంలో ఆయనకు ప్రాధాన్యత దక్కలేదు. ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటానికి గల ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి జనసేన అడ్డుపడింది అనేది కూడా. దీనికి ఒక రీజన్ ఉంది. ఎప్పుడైతే అభ్యర్థుల ప్రకటన, కూటమి ఒక రకమైనటువంటి సఖ్యతగా ముందుకు వెళ్తుంది అనుకున్నటువంటి క్రమంలో కూటమి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆయనపై తిరుగుబాటు ఎగరవేశారు. ఆయనపై తిరుగుబాటు చేశారు కొంతమంది జనసేన నాయకులు. అది కూడా ఎందుకంటే గతంలో జనసేనను ఉద్దేశించి జ్యోతుల నెహ్రూ చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, ఆ కామెంట్స్ను జీర్ణించుకోలేక నీ సొంత బలంతో నువ్వు ఈసారి ఎన్నికల్లో గెలువు అని చెప్పి రకరకాలుగా అక్కడ సంభాషణ జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. ఇలాంటి క్రమంలోనే అప్పటి నుంచి జనసేనను పూర్తిగా విభేదిస్తున్నారు జ్యోతుల నెహ్రూ అనేది కూడా తెర మీదకి వచ్చింది. ఇటువంటి క్రమంలో తాజాగా జ్యోతుల నెహ్రూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కామెంట్స్ ఆయనలో చాలా అసంతృప్తి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఒక పక్కన ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత లేదు పార్టీలో, మంత్రి పదవి ఆశించారు, అది దక్కలేదు, చివరి ఎన్నికలని చెప్పినప్పటికీ కూడా పార్టీ అధినేత సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు అనేది ప్రధానమైనటువంటి కామెంట్స్. సో ఇలాంటి సందర్భంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే కూటమిలో
ఒక రకమైనటువంటి కుంపటి ఏర్పడింది. అనేక మంది అసంతృప్తి జ్వాల అనేది కనిపిస్తుంది వారిలో. సో ఇలాంటి సందర్భంలో మరి ఏ విధమైనటువంటి ధోరణితో, ఆలోచన విధానంతో జ్యోతుల నెహ్రూ ముందుకు వెళ్తారు అనేది. ఎందుకంటే ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం జనసేనాని, పవన్ కళ్యాణ్ కూడా కొంతమందిని సూచించారు. దానిలో భాగంగానే కూటమిలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ మాట విన్నారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది బాగా. సో ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ 2 పుంతలు తొక్కుతుంది, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థనంతా చూసేది పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా. సో ఇలాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడినటువంటి తీరుపై సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈయన్ను కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎందుకనంటే ఇలాంటి సమయంలో ముఖ్యమైనటువంటి నేతల్లో గనుక అసంతృప్తి ఏర్పడితే అది పార్టీకి పెద్ద ప్రమాదం అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని, దీనికి సంబంధించి మరి ఏ విధమైనటువంటి ఆయనకి మంత్రం వేస్తారు, ఎందుకనంటే పార్టీలో ఉండాలి, చాలా కీలకమైనటువంటి పొజిషన్ ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంత్రి పదవి దక్కలేదు, ఆయన ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు పార్టీ అధినేతగా అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి చర్చగా సాగుతుంది. మొత్తానికైతే జ్యోతుల నెహ్రూ జనసేనపై ఉన్నటువంటి అక్కసును అసెంబ్లీ వేదికగా వెళ్ళగక్కారు అనేది మాత్రం రాజకీయ నిపుణుల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది.